ఒకానొకప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోతే ఉపేంద్రుడై ఇంద్రుడికి తమ్ముడై వామనమూర్తి అయి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుని మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అదే శ్రీ మహావిష్ణువు ఆ బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ తీసుకుని ఇంద్రుడికి ఇచ్చేసినప్పుడు వరుణపాశముల చేత బలిచక్రవర్తిని కట్టేస్తే బలిచక్రవర్తి నిరాధారుడై సభలో నిలబడిపోతే ఆయన భార్య వింధ్యావళి వచ్చి ఏడిచి, నువ్వు కోరుకున్నదంతా 3 అడుగుల నేలగా ధారపోసేశాడే నా భర్త, ఎందుకు ఇలా బంధించావు వరుణపాశములతో అని అడిగితే, నేను బంధించలేదమ్మా, ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునే అపహరింతు అన్నాడు. ఎవరిని రక్షించాలనుకుంటానో వాళ్ళ సమస్త విత్తాన్ని తీసుకుని పరీక్ష చేస్తాను. బలిచక్రవర్తిని నేను అనుగ్రహిస్తున్నాను. ఇతను పాతాళ లోకానికి ప్రభువు అవుతాడు. దిక్పాలకుల యొక్క ఆజ్ఞ ఇతనికి వర్తించదు. ఇతనిని నా శంఖచక్రములు సర్వదా కాపాడుతుంటాయి, నా శంఖచక్రములను ఇతనికి కాపలాగా ఉంచుతున్నానన్నాడు. ఒకనాడు బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే, ఒకనాడు ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే. ఇవాళ ధర్మరాజు గారిని సార్వభౌముణ్ణి చేసేవాడు శ్రీ మహావిష్ణువే. ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు, బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు. ధర్మరాజుకి రాజ్యం ఇప్పించడానికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథం మీద సారథిగా కూర్చుని కొన్ని కోట్ల మంది ప్రతివీరులందరూ తెగటారిపోయేటట్టుగా చేసి ధర్మానికి ఆలవాలము పాండవులు కనుక పాండవ పక్షపాతి శ్రీకృష్ణ భగవానుడు అయ్యాడన్న కీర్తి సుస్థిరంగా కట్టపెట్టి